మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి శ్రీ పద్మావతి దేవసు పూజిత ఆకస్మకోయమధిగమ్యయతి ప్రజానాం అంబత్వదీయ కరుణా పరిణామ. బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరి అలమేల్ మంగతో భావించి మనవాళ్ళు బ్రతుకరే మీరు. ముచ్చట కొత్తగా పదములు చెప్పరే, ముచ్చట కొత్తగా పదములు చెప్పరే, పచ్చిదేరను తీర్చి బ్రతుకరే మీరు పాడి వర్ణించరే. 20 శ్రీ వెంకటేశుడే లేనన్నరే, 20 శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరి అలమేల్ మంగతో భావించి మనవాళ్ళు బ్రతుకరేమి. ఆమె ఉన్నది కనుకని ఈనాడు సింహవాహనం మీద ముచ్చటగా 3వ రోజున ఈ అమ్మవారు పద్మావతి యోగ నృసింహుడిగా దర్శనమిస్తోన్నది. అమ్మ రాక్షసుల మన సాధుర్యమైన దివ్యతేజో స్వరూపం స్త్రీ స్వభావజనితమైనటువంటి మృదుత్వాన్ని, నృసింహుడిలో ఉండేటువంటి ఆ రౌద్రాన్ని, క్రోధాన్ని సమ్మిళితం చేసుకున్న ఒక అపూర్వమైనటువంటి సమ్మోహనమైనటువంటి స్ఫురద్రూపంతో దివ్యలో ఆ మహావిష్ణువు అదిగో ఆ కళా బృందాలు కళా నీరాజనం నృసింహ స్వామిని సాక్షాత్కరింపడం ఎక్కడ కావాలంటే అక్కడ తాను సన్నద్ధమై ఉన్న అపూర్వమైనటువంటి ఆ దృశ్యాన్ని ప్రహ్లాద బాలుడి కోసం చూపించినటువంటి ఆ స్వరూపం మనం వీక్షిస్తాం. స్వరూపం పూర్వజన్మలో ప్రహ్లాదుడి కోసం అలాగ రావటానికి ప్రహ్లాదుడితో సోమశర్మ అనేటువంటి ఆ స్థితిలో తర్వాత ప్రహ్లాదుడిగా వచ్చాడు. ఆయన ఆ జన్మలో చేసినటువంటి పితృసేవ ఒక విశేషం. ఇంకా ఏమిటి అనంటే, సరే వైకుంఠానికి వెళితే జయ విజయులు ఆటంకాన్ని కలిగిస్తే సనత్కుమార సనత్సుజాత సనాతన సనత్కుమార సనత్సుజాతులంతా కూడా ఒక రూపాన్ని ధరించి వయస్సులోని ఇతర ప్రయాసలని వదిలి భగవంతుణ్ణి దర్శించాలి, భగవద్ అనుభూతిని పొందాలి, దాన్ని అనుష్ఠించాలి. ఎందుకంటే ప్రపంచంలో మానవ జన్మ అతి దుర్లభమని, అలాంటి క్షణకాలం మాత్రమే జవిసేసి నీ నవరసములీకు జవిసేసి నీ నవరసములతి నళినాక్షి. సింహవాహనంపై నరహరి రూపంలో అమ్మ ఎంతో గొప్పగా ఈ రోజున అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రమును తిరుచానూరు అని మనం ప్రస్తుతం అంటూ ఉన్నాం. అంటే చంద్రుడు కొండ మీద ఉండేటువంటి 7 కొండల మీద ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడు వెంకటేశ్వరుడు చంద్రుడైతే వెన్నెల అమ్మవారు. అంటే ఈ రెండిటికీ కూడా భేదము అందామా? లేక ఇక్కడ చంద్రుడు ఉంటాడో అక్కడ వెన్నెల తప్పకంగా కురియవలసిందే. ఎక్కడ వెన్నెల కురుస్తూ ఉందో అక్కడ తప్పనిసరిగా చంద్రుడు ఉండవలసిందే. నిత్య వ్యాప్తి ఆ రెండిటికి కూడా ఉన్నది. మరి
అభేదము అని అందామా, కానీ చంద్రుడు వేరు, కాస్త వెన్నెల కూడా కొంచెం వేరు కదా. ఇది చాలా గమ్మత్తైనటువంటి సంబంధం. ఈ ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజున సింహవాహనంపై ఆ తల్లిని మనమందరం కూడా నరహరి రూపంలో వీక్షించగలుగుతూ ఉన్నాం. ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క గొప్పదైనటువంటి సంబంధం, ఆ గొప్పదైనటువంటి ఔన్నత్య అభేద సంబంధము ఎంత గొప్పదో మనమందరం కూడా దాని గురించి ఎంతో గొప్పగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరీ వచ్చి ఇదిగో నా స్వామి ఆ రోజున ఈ రూపాన్ని ధరించి అక్కడ అనుగ్రహిస్తే నేను కూడా మరి ఈ రోజున ఈ రూపాన్ని ధరించి నా భక్తులని, నా బిడ్డలనందరినీ కూడా అనుగ్రహించేస్తాను అంటూ తల్లి కూడా వచ్చేసి మనందరినీ కూడా ఈరోజు సింహవాహనంపై ఉండి నరహరి రూపంలో ఉండి అనుగ్రహించడానికి పరుగులు తీసి వచ్చేస్తుంది. అటువంటి తల్లిని మనమందరం కూడా ఈ రోజున శ్రీ వెంకటేశ్వర భక్తి చాదరం కూడా అనుభవించాలి అంటారు. వాటికి వేటికి కూడా ఏమాత్రము కూడా తక్కువ లేకుండా చాలా గొప్పగా మరి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ప్రతి ఏర్పాటు కూడా అంగరంగ వైభవంగా జరగగా ఇదిగో అమ్మవారి యొక్క బ్రహ్మో మనమేమి చెప్పేదే ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే బతుగాదా పెను మెచ్చే ఆరె మాటలాడి చిక్కించె నా పెసులుత చేరియాతని చక్కని ముఖము చూపి సారె సారె మాటలాడి చిక్కించె నా పెసులుత చేరియాతని మిక్కిల పేదే బతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరది పాకిన రతుల నవ్వే ప్రహ్లాద వరదుడు ప్రహ్లాద వరదుడు ఇద్దరు నిద్దరే మనమేమి చెప్పేదే బతుగాదా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు ఆ సింహము ఎంత క్రూరమైనటువంటి హినస్థితి సింహ హింసించేదే, క్రూరమైన దాన్ని కూడా సత్వగుణంగా మార్చగలిగినటువంటి శక్తి అమ్మకు ఉన్నదిట. ఆ అమ్మ సన్నిధిలో క్రూరమైనది కూడా సాత్వికమైనదే అవుతోంది. ఆ బ్రహ్మణ్య గుణ సంపన్నుడు, సచ్చరిత్రుడు, సత్యప్రతిజ్ఞుడు, ఇంద్రియాల్ని జయించినవాడు,